మీరు ఫోటోగ్రాఫర్స్ అయితే వేరే ఫీల్డ్ కి వెళ్ళిపోండి, లేదా వేరే బిజినెస్ ప్లాన్ చేసుకోండి, లేదా ఫ్యూచర్ లో ఫోటోగ్రాఫర్ అవ్వాలనుకుంటుంటే వద్దు, ఇంకేదైనా ప్లాన్ చేసుకోండి. ఇది మాత్రం వద్దు. ఇప్పుడు ఏం చూసారు కదా, సెల్ఫీ అప్లోడ్ చేసి ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఎలాంటి ఫోటో కావాలి ఎలా కావాలంటే అలా ఇచ్చేస్తుంది విత్ 100% యాక్యురేట్ ఫేస్ తో. ఇంకా మన దగ్గరకు వచ్చి ఫోటో స్టూడియోకి వచ్చి ఫోటోలు ఎవరు తీసుకుంటాడు? ఇలా ఫోటో తీసుకుంటాను, ఇలా ప్రాంప్ట్ ఇచ్చాను, వెంటనే ఇలా వచ్చింది. ఇదే ప్రొఫెషనల్ గా ఫోటో తీయాలంటే 1,00,000-2,00,000 కెమెరా, 50,000 లైటింగ్ సెటప్, 1,00,000 కంప్యూటర్ ఇంతే ఫోటో వస్తుంది. అది ఏలో 5 నిమిషాల్లోనే ఇలా వచ్చేస్తుంది ఫోటో. మరి మన దగ్గరికి వచ్చి ఎవడండి ఫోటో తీసుకుంటాడు? మీరు అనొచ్చు ఏదైనా ఒరిజినల్ భయ్యా. ఈ ఏఐ ప్రపంచంలోని ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్, ఏది ఏఐతో వచ్చిందని ఎవడు పట్టించుకుంటాడు? ఫోటోస్ వస్తున్నాయి, మరి వీడియో రాదు కదా భయ్యా అంటారు. ఈ 2 చేతులు ఉన్నాయి, ఈ చెయ్యి నరికిసారు అనుకో, ఈ చెయ్యి ఉందని ఆనందపడతామా? కొన్ని ఈ రోజు రాలేదు, 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఏ అనేది ఎలా డెవలప్ అవుతుందో మనకు తెలియదు. దీనికోసం ఎలాన్ మస్క్ కూడా చెప్పాడు, mark my words, AI is far more dangerous. Hey Mom, hey Dad, it's me, Ella. Well, a digital version of me. కొన్నిసార్లు ఇంత అప్గ్రేడ్ అవ్వడం కూడా మంచిది కాదు అనిపిస్తుంది.